ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మాదిగలకు సామాజిక న్యాయం మరియు రాజకీయ న్యాయం జరగడమే అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. రానటువంటి శాసనసభ ఎన్నికల్లో 2028 సంవత్సరం శాసనసభ ఎన్నికల్లో బెల్లంపల్లి నియోజకవర్గం నుండి మాదిగలకు అవకాశం ఇచ్చి సామాజిక న్యాయాన్ని కాపాడవలసిందిగా మీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి నేను ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కులగణన సర్వే ప్రకారం మాదిగల ఓటు శాతం ఎక్కువ ఉందని గౌరవ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించడం జరిగింది. మా జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ రాజకీయ ప్రాతినిధ్యం మాత్రం మాకు శూన్యం, మాకు ఎటువంటి లాభం జరగడం లేదు. దయచేసి బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు మాదిగలు అన్ని కులాలు మతాలు మమ్మల్ని దయచేసి గమనించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు బహిరంగ విజ్ఞప్తి, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుండి నేడు బెల్లంపల్లి నియోజకవర్గం వరకు మేము ఇప్పటి వరకు ఒక్క మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఒక్కరు కూడా ఈ బెల్లంపల్లి నియోజకవర్గాన్ని శాసించిన అవకాశం దక్కలేదు. ప్రజలకు సేవ చేసే అవకాశం మాకు ఇప్పటి వరకు రాలేదు. దయచేసి మీరు చరిత్ర పరిశీలించినట్టయితే దాసరి నర్సయ్య కానుండి 10 సంవత్సరాలు ఆయన రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేగా. ఆ తర్వాత గుండ మల్లేష్ గారు 4 సార్లు ప్రాతినిధ్యం వహించారు మాల సామాజిక వర్గం. దాసరి నర్సయ్య మాల సామాజిక వర్గం. పాటి సుభద్ర గారు 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించారు మాల సామాజిక వర్గం. శ్రీదేవి గారు మాదిగ సామాజిక వర్గం అయినప్పటికీ వాళ్ళ హస్బెండ్ రాజేశ్వర్ గారు మాల సామాజిక వర్గం కావడంతో ఆ ప్రాతినిధ్యం మొత్తం రాజేశ్వర్ గారే వహించారు. దాని తర్వాత దుర్గం చిన్నయ్య గారు 10 సంవత్సరాలు 2 సార్లు బెల్లంపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే గారు మాల సామాజిక వర్గం. ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కూడా 5 సంవత్సరాలు. అంటే మేము అప్పట్లో ఉన్న ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి స్వతంత్రం వచ్చిన ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి నేటి బెల్లంపల్లి నియోజకవర్గం ఎస్సీ అయ్యేంత వరకు మాదిగలకు ఒక్క అవకాశం కూడా రాలేదు. దయచేసి బెల్లంపల్లి గమనించాలి. మన కుల వృత్తులైనటువంటి చెప్పులు కుట్టడంతో డప్పుల ధరులతో మేము ప్రతి ఒక్క వర్గానికి సామాజిక వర్గానికి మేము ఎన్నుదండుగా ఉన్నాం. ప్రతి శుభకార్యాల్లో ఉన్నాం, ప్రతి అశుభ కార్యాల్లో ఉన్నాం. కానీ మాకు మాత్రం రాజకీయంగా మమ్మల్ని ఎప్పుడు వెనుకకు నెడుతూనే ఉన్నారు. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. రాజకీయంగా మాకు ఎటువంటి అవకాశాలు ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వలేదు, రాజకీయ పార్టీలు ఇవ్వలేదు. దయచేసి ఈ రాబోయే ఎలక్షన్స్లో శాసనసభ ఎన్నికల్లో 2028 శాసనసభ ఎన్నికల్లో కేవలం మాదిగా అన్ని పార్టీలు మాదిగా అభ్యర్థికే అవకాశం ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాదు తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఎస్పీలు కావచ్చు, ఈసారి బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మాదిగ అభ్యర్థికి అవకాశాలు ఇచ్చి మాకు సామాజిక న్యాయాన్ని కాపాడవలసిందిగా మీరు సామాజిక న్యాయం మాటలో కాదు దయచేసి ఆచరణలో చూపించాలని మేము ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు మాదిగల ఓటు శాతం ఎక్కువ, కానీ ప్రాతినిధ్యం మాత్రం శూన్యం. ఎందుకంటే మేము రాజకీయంగా లేము, ఆర్థికంగా లేము, మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి మేధావులారా, విద్యార్థులారా, ఉద్యోగులారా, రాజకీయ నాయకులారా, అన్ని వర్గాల ప్రజలు దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. మా బతుకులేంటి, మా జీవన విధానం ఏంటి, మేమేంటి, మాకు ఒక్కసారి కూడా అవకాశం రాకపోవడం ఏంటి, ఓటు శాతం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒక్క అవకాశం కూడా రాలేదంటే దయచేసేసి మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయాలా. అంతేకాదు భవిష్యత్ కార్యాచరణ ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీకి 1,00,000 సంతకాల సేకరణతో బెల్లంపల్లి నియోజకవర్గ స్థాయిలో 1,00,000 సంతకాల సేకరణతో మేము వినతి పత్రాలు ఇవ్వబోతున్నాం. దయచేసి గమనించండి. బెల్లంపల్లిలో ఉన్న అగ్రవర్ణాలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, మా సోదరులైనటువంటి మానవులు కావచ్చు, నేతకాని వర్గాలు కావచ్చు, ఈసారి మీ మద్దతుతో, మీ అమూల్యమైన ఓటుతో మాకు ఒక అవకాశం ఇవ్వండి, మా మాదిగలకు ఒక అవకాశం ఇవ్వండి. మా మాదిగలే చైతన్యం చేస్తూనే మీ మద్దతుతో ఈసారి రాబోయే ఎలక్షన్స్ 2028 ఎలక్షన్స్లో మా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మా మాదిగ అభ్యర్థిని గెలిపించుకుందాం.
అంతేకాదు ఒక వ్యక్తిని గెలిపించినట్టు కాదు, మీరు మా ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. దయచేసి నియోజకవర్గ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా నేను ఒక్కసారి మనవి చేస్తున్నాను. అంతేకాదు మా బాధను వినిపించుకోవడానికి, మా బాధను మీ అందరికీ చెప్పుకోవడానికి ఇంటింటికి మేము ఒక పాంప్లెట్ రూపంలో మీ ముందుకు వస్తున్నాం. దయచేసి ఈ ఒక్క అవకాశం మాదిగలకు కేటాయించి ప్రభుత్వాలు కావచ్చు, ప్రతి పార్టీలు కావచ్చు, మాదిగలకు ఈసారి రాబోయే శాసనసభ ఎన్నికల్లో మాకు అవకాశం ఇవ్వాలా, అవకాశం ఇచ్చి సామాజిక న్యాయాన్ని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్క పార్టీకి, ప్రతి ఒక్క మేధావులకు, విద్యార్థులకు, ఉద్యోగులకు, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. దయచేసి ఈ అవకాశాన్ని మాకు కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. జై మాదిగ, జై జై మాదిగ.